విహారత్ వ్యూవర్స్, ఈరోజు పర్త్లోని వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బిల్డింగ్స్ దగ్గర ఉన్నాము. ఈ బిల్డింగ్లో ఆడవాళ్ళందరికీ ఇష్టమైన బంగారాన్ని తయారు చేస్తారు. అతి సాధారణంగా కనిపిస్తున్న ఈ బిల్డింగ్లో 15,000 కోట్ల విలువైన బంగారం ఉందంటే నమ్ముతారా? అంతేకాదు, వరల్డ్లో కల్లా లార్జెస్ట్ గోల్డ్ కాయిన్ ఈ బిల్డింగ్లోనే ఉంది. ఆ కాయిన్ని చూడాలంటే ఈ బిల్డింగ్ గైడెడ్ టూర్లో మాత్రమే సాధ్యం. ఈ టూర్ కాస్ట్ $19 పర్ అడల్ట్, $48 పర్ ఫ్యామిలీ. ఈ టూర్ రోజుకి 6 సార్లు జరుగుతుంది. యూనివర్స్లో గోల్డ్ న్యూట్రాన్ స్టార్స్ కొలిజన్ వల్ల ఫామ్ అయిందట. మన సోలార్ సిస్టమ్ని ఫామ్ చేసిన స్టార్ డస్ట్లో బంగారం ఉందట. భూమి మీద గోల్డ్ ఇలా గోల్డ్ నగెట్స్ రూపంలో దొరుకుతుంది. ఆస్ట్రేలియాలో దొరికిన అతిపెద్ద నగెట్ ఇదేనది. ఇది 71 కేజీల బరువు ఉంది. ఇది విక్టోరియాలో దొరికింది. మా వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో దొరికిన అతిపెద్ద నగెట్ ఇది 45 కేజీలు. మోస్ట్ రీసెంట్గా కింగ్ ఓవర్లో దొరికిన అతిపెద్ద గోల్డ్ నేచురల్ నగెట్ ఇదే. దీని బరువు 27 కేజీలు. ఇది ఇప్పుడు యుఎస్ఏలో ఉంది. ఇప్పటి వరకు చూసినవి రెప్లికాస్ అని మీకు అర్థమయ్యే ఉంటుంది. నిజమైన గోల్డ్ నగెట్స్ ఇలా ఉంటాయి. చిన్నగా కనిపిస్తున్న ఇవి చాలా బరువు ఉంటాయి, ఎందుకంటే గోల్డ్ ఐరన్ కన్నా హెవీగా ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్ విడిగా నగెట్స్లో కన్నా రాళ్ల మధ్యలో ఎక్కువగా దొరుకుతాయి. క్వీన్ ఆఫ్ సిల్వర్, కింగ్ ఆఫ్ గోల్డ్ అనే ఈ స్పెసిమెన్స్లో 100 కేజీల సిల్వర్, 45 కేజీల గోల్డ్ ఉందట. ఈ టూర్లో భాగంగా గోల్డ్ని కరిగించి గోల్డ్ బార్ల రూపంలో ఎలా తయారు చేస్తారో చూపిస్తారు. ఈ గోల్డ్ బార్ 6 కేజీల పైనే ఉంటుంది. దీని విలువ 3 కోట్ల వరకు ఉంటుంది. మా ఆయన పిలిచినట్లు నేను నిజంగా బంగారం అయితే నా విలువ ఎంత ఉండేదో కదా. అది తెలుసుకోవడానికి ఇక్కడ ఒక వేయింగ్ మిషన్ ఉంది. మొదటిసారి వేయింగ్ మిషన్ నా బరువు కొంచెం ఎక్కువ చూపిస్తే బాగుండు అనిపిస్తుంది. గోల్డ్ని జ్యువెలరీ నుంచి మొబైల్ ఫోన్ సర్క్యూట్స్ వరకు ఎన్నిట్లోనో వాడుతారు. అందుకే గోల్డ్ చాలా విలువైనది. ఒక సెంట్రల్ బ్యాంక్ బ్రాంచ్లో జనరల్గా ఇంత గోల్డ్ స్టాక్ చేస్తారట. ఈ చుట్టుపక్కల ఎవరు లేరు. అక్కడ గోల్డ్ బార్ ఓపెన్గా పెట్టారు. దోచుకెళ్ళిపోదాం పదండి. చాలా బరువు ఉందండి, నా వల్ల కాదు. మన టూర్లో స్టార్ అట్రాక్షన్ ఎలా మర్చిపోతాం? ఇదే వరల్డ్లో లార్జెస్ట్ గోల్డ్ కాయిన్. 1 టన్ బరువున్న ఈ కాయిన్ని 99.99% ప్యూర్ గోల్డ్తో చేశారు. ఈ కాయిన్ ఆస్ట్రేలియాలో లీగల్ టెండర్.
అంటే మీరు చాక్లెట్ షాప్లో ఈ కాయిన్ ఇస్తే బోల్డెడ్ని అంటే 5 కోట్ల విలువైన చాక్లెట్స్ వస్తాయి. కానీ ఈ కాయిన్ని దాని మీద ప్రింట్ చేసిన వాల్యూకి ఎక్స్చేంజ్ చేసుకోవడం పిచ్చితనం అవుతుంది. ఎందుకంటే ఈ కాయిన్ తయారు చేయడానికి యూజ్ చేసిన గోల్డ్ వాల్యూనే 30 కోట్లు ఉంటుంది. ఈ టూర్ని మీరు ఎంజాయ్ చేశారా? మీకు అవకాశం వస్తే ఈ ప్లేస్ని మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ ఏ లిటిల్, కేర్ ఏ లిటిల్, స్ప్రెడ్ a smile.